గిద్దలూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో పాటు మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డిలకి సొంత పార్టీలోనే గట్టు పరిస్థితి ఏర్పడిందట. గత ఎన్నికల్లో గిద్దలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన నాగార్జున రెడ్డి తిరిగి తనకు పట్టున్న మార్కాపురం వెళ్తానంటే జగన్ ఒప్పుకోవడం లేదట. ఆయన చెప్పిన నియోజకవర్గానికి వెళ్లడానికి ఈయన ఇష్టపడటం లేదట. అలా అని తన మనసులోని మాటను అధిష్టానానికి గట్టిగా చెప్పలేక, వారు చెప్పింది వినలేక మల్లగుల్లాలు పడుతున్నారట. రెండు వైపులా పట్టున్న రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన తన రాజకీయ భవిష్యత్తు అంధకారం కాబోతోందని ఆందోళన చెందుతున్నారట. ఇంతకీ ఇటు కుందులకు వచ్చేనా ఆ ఇబ్బంది ఏంటి? ఆ పరిస్థితి ఎందుకు తలెత్తింది? ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం వైసీపీకి పట్టున్న నియోజకవర్గం. కాంగ్రెస్ తర్వాత వైసీపీ అక్కడ సత్తా చాటుకుంటూ వచ్చింది. 2019 ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన మెజార్టీని చూస్తే ఆ పార్టీ ఎంత బలంగా ఉండేదో అర్థమవుతుంది. పులివెందుల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ తర్వాత గిద్దలూరులో అన్నా రాంబాబు రాష్ట్రంలోనే రెండో అత్యధిక మెజార్టీ సాధించిన నేతగా రికార్డులకెక్కారు. కానీ 2024 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. అభ్యర్థుల మార్పులు చేర్పులు ఫలితాలను తలకిందులు చేశాయి. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి విజయం సాధించిన అన్నా రాంబాబు 2014 ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో దిగి జగన్ తర్వాత 81,000కి పైగా అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికల్లో అన్నా రాంబాబును మార్కాపురం నియోజకవర్గానికి పంపిన వైసీపీ అధ్యక్షుడు జగన్ మార్కాపురంలో ఎమ్మెల్యేగా ఉన్న కందుకూరు నాగార్జున రెడ్డిని గిద్దలూరు నుంచి పోటీలో నిలిపారు. అయితే వైసీపీకి పట్టున్న ఆ నియోజకవర్గంలో పోటీ చేసిన నేత కొత్త కావడంతో ఓటమి పాలైంది. తండ్రి కేపీ కొండారెడ్డి, మామ ఉడుమల శ్రీనివాసరెడ్డిల రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కందూరు నాగార్జున రెడ్డి తొలిసారి పోటీ చేసిన 2019 ఎన్నికల్లో ధీటైన అభ్యర్థిపై విజయం సాధించి తన ఆగమనాన్ని ఘనంగా చాటారు. అయితే 2024 ఎన్నికలు వచ్చే సమయానికి కుటుంబ పరంగా రెండు వైపులా పట్టున్న మార్కాపురం నియోజకవర్గాన్ని కాదని ఆయన్ని గిద్దలూరు నియోజకవర్గానికి పంపడంతో అతని రాజకీయ భవిష్యత్పై నీలి నీడలు అలుముకున్నాయి. మార్కాపురంలో తన రాజకీయ వారసత్వం పరంగా మంచి పట్టు కలిగినప్పటికీ స్థానాన్ని మార్చడంతో తన విజయం దూరమైందని ఆవేదన వ్యక్తమవుతుందట. తనకు పట్టులేని గిద్దలూరుకు మార్చడంతో ఆయన పరిస్థితి అయోమయంగా మారిందట. ఇష్టం లేని పని చేయడం ఎంత కష్టమో నాగార్జునరెడ్డి పరిస్థితి కూడా అలాగే తయారైందట. కనీసం మండలాల వారీగా ముఖ్య నాయకులను కూడా కలవడం లేదా వారు కలిస్తే కలివిడిగా మాట్లాడడం కూడా కష్టంగానే ఉందట. కనీసం క్యాడర్ అవసరమైనప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారని ప్రచారం జోరందుకుంటుంది. తనకు పట్టులేని చోట కష్టపడే కంటే పట్టున్న చోట పాటుపడమే మేలనే ఆలోచనలో నాగార్జునరెడ్డి ఉన్నారట. ఇప్పటికైనా అధినేత ఆలోచించి తనకు మార్కాపురం కేటాయిస్తే విజయాన్ని అధ్యక్షుడికి కానుకగా ఇస్తానని తన సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారట. కానీ ఆ విషయాన్ని జగన్ కు చెప్పే ధైర్యం మాత్రం ఎవరికి చాలడం లేదట. ఇదంతా ఒకెత్తైతే ఆ గిద్దలూరు నియోజకవర్గం కూడా అతనికి దక్కదని ప్రచారం జరుగుతూ ఉండడం గమనించాల్సిన విషయం. గిద్దలూరు నియోజకవర్గం పేరు చెప్పగానే రాజకీయ నేతలకు గుర్తొచ్చే పేరు పిడితల రంగారెడ్డి, ఆయన వారసుడు. 3 సార్లు మంత్రిగా పనిచేసిన పిడితల రంగారెడ్డి తర్వాత ఆయన కుటుంబ సభ్యులు కూడా అదే స్థాయిలో రాజకీయాల్లో నిలదొక్కున్నారు. పిడితల కుటుంబం గిద్దలూరు నియోజకవర్గంలో బలమైన రాజకీయ కుటుంబం. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి 2009 వరకు పిడితల కుటుంబం పోటీలో లేకుండా ఎన్నికలు జరగలేదంటే వారికి స్థానికంగా ఉన్న పలుకుబడి అర్థమవుతుంది. పార్టీ ఏదైనా పిడితల కుటుంబం పోటీ చేయడం పరిపాటిగా ఉండేది. గిద్దలూరు నియోజకవర్గంలో అత్యధిక సార్లు విజయం సాధించి మంత్రిగా పనిచేసిన ఘనత కూడా ఆ కుటుంబానికి దక్కింది. అయితే 2009 తర్వాత వారి రాజకీయ ప్రభ మసకబారింది. నేరుగా పోటీలో నిలబడే నేతలు లేక కొంత వెనుకంజ వేశారు. అయితే నేడు మాత్రం వైసీపీలో ఆ కుటుంబం నుంచి వచ్చిన జగన్ సన్నిహితుడైన పిడితల ప్రవీణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో కొత్త రాజకీయానికి తెరతీశారంట. వైసీపీ నేతలను కలుపుకుపోవడంలోనూ స్వయంగా వెళ్లి కలవడంలోనూ తనదైన చాతుర్యాన్ని వాడుతూ నలుగురిలో గుర్తింపును తెచ్చుకుంటున్నారట. నియోజకవర్గంలో తన పట్టు చాటుకోవడానికి ఇప్పటి నుంచి కసరత్తు ప్రారంభించారట. నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేనున్నాను అంటూ ముందుకు సాగుతూ క్యాడర్కు అందుబాటులో ఉంటున్నారంటున్నారు.
దీంతో ఒక వరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్లు అటు ఇష్టం లేని నాగార్జునరెడ్డి, ఇటు పాత వారసత్వాన్ని పొడికిపుచ్చుకొని కలుపుకుపోతున్న ప్రవీణ్ కుమార్ రెడ్డిల మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయిందట. దీంతో రానున్న రోజుల్లో గిద్దలూరు నియోజకవర్గం ఎవరి చేతుల్లో ఉండబోతుందన్నది వైసీపీ శ్రేణులు ఇప్పటి నుంచి తెగ చర్చించుకుంటున్నాయి. వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న నాగార్జునరెడ్డి మొక్కుబడిగా కార్యకర్తలతో కలుస్తూ ఉండగా బలమైన రాజకీయ నేపథ్యమున్న పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి అందరికీ తలలో నాలుకగా ముందుకు సాగుతూ ఉండడం ఆ పార్టీలో చర్చకు తెరలేపుతుందట. రానున్న ఎన్నికల నాటికి ఎవరు ప్రజాక్షేత్రంలో నిలబడతారు అనే చర్చ ఇప్పటినుంచి ఆ నియోజకవర్గంలో జోరందుకుందట. ఇష్టం లేని నియోజకవర్గం కంటే పట్టున్న నియోజకవర్గమే మేలని ఆలోచనలో నాగార్జునరెడ్డి ఉన్నప్పటికీ మార్కాపురం అతనికి దక్కేనా లేక గిద్దలూరైనా మిగిలేనా అని ఆయన అనుచరులే గుబులు చెందుతున్నారు. మొత్తానికి రెండు వైపులా పట్టున్న రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన నాగార్జునరెడ్డి రాజకీయ భౌతవ్యం అటు మార్కాపురం ఇటు గిద్దలూరుల్లో హాట్ టాపిక్ గా మారింది.